2019లో 370 రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ పూర్తిగా తనకి ఒక ఊపిరి ఆగిపోయినట్లు అయిపోయింది. అంటే మీరు చూడండి, 2019 వరకు పాకిస్తాన్ ఏ రోజు కూడా కశ్మీర్ గురించి పెద్దగా పాకులాడలేదు. ఎందుకంటే కశ్మీర్ మాదే, జమ్మూ కాశ్మీర్ అప్పటికీ మాదే. ఎందుకంటే 370 అమల్లో ఉన్నంత వరకు కూడా ఆ విధంగా తయారైంది జమ్మూ కాశ్మీర్ పరిస్థితి. అంటే పేరుకే భారతదేశంలో లేదా భారతదేశానికి చెందిందిగా ఉండేది, కానీ అక్కడ భారత బలగాలు తిరిగేవి, భారత బలగాలకు కూడా పెద్దగా విలువ ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో 370 రద్దు అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా అయిపోయింది, మాకు ఊపిరాడడం లేదు, అది మా ఉనికి అంటూ ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు లేకపోతే ఆ సైన్యాధికారులు అంటున్నటువంటి మాటలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఈ రోజు పావురంతో ఒక సందేశం పంపించారు, కశ్మీర్ మాదే, ఎప్పటికీ మాదే, ఇక మా చెంతకే చేరుతోంది, సమయం వచ్చింది అని ఒక ఇంగ్లీష్లో అలాగే ఉర్దూలో కలిపినటువంటి ఒక బెదిరింపు సందేశం అయితే పావురంతో పంపించారు. దాన్ని చూసినటువంటి అధికారులు వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం అక్కడ అప్రమత్తం చేశారు. ముఖ్యంగా స్టేషన్ ఈఈడి పేలిపోతుందో అంటూ ఆ సందేశంలో ఉంది. దాంతో రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ అన్ని కూడా అప్రమత్తం చేశారు. అంటే చూడండి, 370 వల్ల మొన్నటి వరకు కశ్మీరు పాకిస్తాన్ కలిసే ఉన్నాయి. అప్పటి వరకు మాకు కశ్మీర్ కావాలని ఏ రోజు పాకిస్తాన్ పెద్దగా పాకులాడలేదు. ఇక 2014 వరకు అయితే మీకు తెలియంది ఏముంది, 2014 వరకు అయితే మనకు పోరాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు, ఫండింగ్ అంతా చాలా బాగా వచ్చేది, అక్కడికి పాకిస్తాన్ వెళ్ళేది కశ్మీర్ ద్వారా. పైగా అన్ని కూడా వాళ్ళు లావాదేవీలన్నీ కశ్మీర్ నుంచి జరుపుకునేవారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు, వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. భారతదేశానికి విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, జెండాని తగలెట్టేసినా అడగడానికి లేదు. అలాంటిది 370. ఈ 370 రద్దు అవుద్దని ఎవడూ ఊహించలేదు పాకిస్తాన్లో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఊహించలేదు. ఈరోజు కశ్మీర్లో 370 రద్దు అయిపోయేసరికి కశ్మీర్ కోల్పోయామనుకున్నది పాకిస్తాన్. కశ్మీర్ మరి మనకు లేదు, కోల్పోయాం. దాని గురించి ఇప్పుడు పోరాటం. అందుకే మొన్న వాడు సైన్యాధికారి అజీం మునీర్ ఏమన్నాడంటే, పాకిస్తాన్ ఎప్పటికీ మాది, మా జీవనాడి అన్నాడు. ఆ తర్వాతే పహల్గామ్ దాడి జరిగింది. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా మీరు చూడండి, మేము అధికారంలోకి వస్తే 370 రద్దుని అమలు చేస్తాం, మళ్ళీ 370 అమలు చేస్తాం, అలాగే రామాలయాన్ని కూల్చి అక్కడ బాబ్రీ మసీదు నిర్మిస్తాం అన్నాడు. ఒకవేళ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే 370 ఖచ్చితంగా అమలు అవుతుంది. మన బాలరాముడిని వాళ్ళు పోల్చకపోయినా బాబ్రీ మసీదుని మాత్రం పక్కనే కట్టి మళ్ళీ మతకాలు తీసుకొస్తారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు.